చాముండేశ్వరి ఖచ్చితంగా అక్కని టీ పెట్టమని ఉండదు. ఆ సుభద్రే మధ్యలో దూరి ఏదో నాటకమాడుతోంది. అది తెలియక అక్క కూడా తలాడిస్తోంది. ఏదో తప్పు జరుగుతోంది. దేవి అక్క సమస్యలో ఇరుక్కుంటున్నట్టు నా మనసు చెప్తోంది. ఈ ప్రాపర్టీ మిగతా డీటెయిల్స్ అన్ని చెక్ చేశారా? చెక్ చేశాను సార్. దేవి డోర్ దగ్గర నిలబడింది. అయితే ఈ ప్రాపర్టీ వాల్యూ దాదాపు 80 crores, రైట్? అది అభికి అర్జున్కి సమానంగా పంచాలి. లేదమ్మా, అదేంటంటే ఆగు బాబు. సో 80 crores అంటే అందులో అభికి 40 crores, అర్జున్కి 40 crores ప్రాపర్టీ వాల్యూ. అవును మేడం. సీను, ఇదిగో సీను, ఇప్పుడే వస్తాను. దేవి, నువ్విక్కడేం చేస్తున్నావు? అర్జున్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే సార్. అది అందరికీ టీ. నిన్నెవరు టీ తీసుకెళ్ళమని చెప్పింది? మీరు తీసుకురమ్మన్నారని సుభద్ర ఆంటీ చెప్పారు, అందుకే. దేవి, ఏం చెప్తున్నావు? ఇప్పుడే సుభద్ర అత్తయ్య మా అందరికి జ్యూస్ ఇచ్చారు. మరి టీ తీసుకెళ్ళమని ఎలా చెప్పారు? అదే కదా బి, నువ్వే అడుగు. లేదు, సుభద్ర ఆంటీనే టీ తీసుకువెళ్ళమని తనేం చెప్పుండదు. చిన్నపిల్లవి కదా. లాయర్ వచ్చారు, అమ్మ కొడుకులు డోర్ వేసుకుని ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని ఎంతైనా ఇంటి కోడలిగా దేవికి ఆరాటం ఉంటుంది కదా బాబు. అందువల్లే కదా లోపలికి ఎలా రావాలో తెలియక టీ ఇచ్చే సాకుతో ఇక్కడికి వచ్చావు. ఏమ్మా, అంతే కదా? అయ్యయ్యో లేదండి, నేను అందరికీ టీ ఇవ్వడానికి. సరే సరే, టీ ఏం వద్దమ్మా. ఇక్కడికి రావడానికి ఏదో ఒక సాకు. చిన్న పిల్ల కదరా, వదిలేలే. నువ్వు కిచెన్లోకి వెళ్ళమ్మా. ఇది ఆస్తి కొట్టేయడం కోసమే మన ఇంటికొచ్చిందని వదిన అభి మనసులో గట్టిగా ముద్ర వేసుంటారు. ఏంటి మేడం, డాక్యుమెంట్స్ ఫైనల్ చేయొచ్చు కదా? అయితే మరి నేను వెళ్ళాను. సరే సార్. సీను, ఓకే మేడం, వస్తాను. అలాగే. వస్తాను సార్. థ్యాంక్ యూ. మరి నేను వెళ్ళొస్తాను మేడం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని విషయాలు నేను డాక్యుమెంట్ గా రెడీ చేస్తాను. దానిలో ఏదైనా డౌట్ వచ్చిందంటే శ్రీను సార్ని, అర్జున్ సార్ని నేను కాంటాక్ట్ చేస్తాను. రైట్. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే మేడం, మరి నేను వస్తాను మేడం. అక్క, ఆయన పంపించి వస్తాను. ఆ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. సరే. అభి, ఏంటి బాబు, ఏమైంది? ఎందుకు మీటింగ్ మధ్యలో సడన్ గా డల్ అయ్యావు? లేదమ్మా, అలాంటిదే లేదు. ఏమభి, దేవి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడిందా? అక్కడి నుంచి ఏదైనా సమాధానం వచ్చిందా? లేదమ్మా, దేవి ఇంకా మాట్లాడలేదు. అయ్యో, తను మాట్లాడదు అభి. కావాలని తను ఇన్ని రోజులుగా మాట్లాడకుండా ఉంది. మీ అమ్మ కూడా ఎన్ని రోజులుగా తనకి చెప్తున్నారు. ఆవిడ కొంచెమైనా తనని గౌరవిస్తుందా?
సుభద్ర వదిలే సుభద్ర. అలా వదిలేయలేం కదా వదినా, రేపు మీకే కదా చెడ్డ పేరొస్తుంది. అభి, నేను చెప్తే నీకు తప్పుగా అనిపించొచ్చు, అందుకని నా మనసులో ఉన్నది చెప్పకుండా అస్సలుండలేను. ఈ దేవి కరెక్ట్ గా లేదభి. సడన్ గా ఇప్పుడు కిచెన్ లోకొచ్చి మీరే టీ పెట్టి తీసుకెళ్లమన్నారు అని అభితో చెప్పండి అని నన్నే అబద్ధం చెప్పమని చెప్తోంది అభి తను. ఎవరు? దేవినా? అవునభి, నేనెందుకు అబద్ధం చెప్పాలి అని నేను తనని అడిగానభి. తను సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. తనకి లాయర్ వచ్చారు, మీరు ఆస్తి విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అని ఎలా తెలిసింది? నాకు అది అర్థం కావడం లేదభి. నాకే ఇప్పుడు నా భర్త వచ్చి చెప్పేదాకా తెలీదు, కానీ తనకి ఈ విషయం ఎలా తెలిసిపోయింది? ఒకవేళ నిన్న నైట్ నేను పిల్లలతో ఈ ప్రాపర్టీ గురించి మాట్లాడడం తను చాటుగా విన్నదేమో. అయ్యుండొచ్చునా. అందుకే ఎవరు చెప్పకపోయినా తనే టీ పెట్టి ఇక్కడికి తీసుకొచ్చిచ్చే సాకుతో దొంగచాటుగా వింటోంది. ఇలాంటి పనులు కూడా చేస్తారా? దేవిని చూస్తే అలా కనిపించదే, చాలా అమాయకురాలుగా కనిపిస్తుంది. ఎందుకు చెయ్యరుదినా? నేను చెప్తున్నాను కదా, తను ఈ కుటుంబ ఆస్తి కోసమే ఇక్కడికొచ్చింది. తన దృష్టంతా డబ్బు మీదే ఉంది. లేదంటే ఇలా ఎందుకు చేస్తుందోదినా? సరే, ఇంకొక విషయం చెప్పనా? తను మీ ఆఫీస్లో అకౌంటెంట్ గా పనిచేసింది కదా, అప్పట్నుంచే తనకి ఆస్తి మీద కన్ను ఉందోదినా. అప్పట్నుంచే తను ఈ ప్లాన్ చేసింది. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? మీరు కొంచెం ఆలోచించండి వదినా. అభి దగ్గరే కదా తను అసిస్టెంట్ గా చేసింది. ఏం అభి, అకౌంట్స్ లో పని చేయడం వల్ల తనకి మన కంపెనీ బిజినెస్ డీలింగ్స్, ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ టర్నోవర్, ఎన్ని కోట్ల ఆస్తి ఉంది అని ఇవన్నీ తెలిసే అవకాశం ఉంది కదా? ఉండొచ్చు కదా అభి? అవునమ్మా, తనే కదా బ్యాలెన్స్ షీట్ అవన్నీ మెయింటైన్ చేసేది. చూసారు వదినా, అప్పట్నుంచే తను ఈ ప్లాన్ చేసుండాలి. లేదంటే ప్రేమిస్తున్నప్పుడే తను గర్భవతి ఎందుకు అవ్వాలొదినా? నేనడుగుతున్నాను, అలా తను గర్భవతి అయినా కూడా ఒక మంచి ఫ్యామిలీ గల అమ్మాయి ఏం చేసుండాలి? పరువు మర్యాదలకి భయపడి వెంటనే కడుపు తీయించుకోవాలి కదా. ఇది వ్యాలిడ్ పాయింటే, కానీ మనం అలా అనుకోలేం కదా సుభద్ర. తను అభిని లవ్ చేసి ఉండొచ్చు కదా. ఆ విషయం అభినే డిసైడ్ చేయాలొదినా. ప్రేమించేటప్పుడు గర్భవతి అయింది. అభి అరకులో ఖచ్చితంగా అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పే ఉంటాడు.